హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీస్ కిచెన్. ఈరోజు మనం కర్డ్ రైస్ 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు 1 స్పూను, వేరుశనగ పప్పు 1 స్పూను, పప్పు దినుసులు 1 టేబుల్ స్పూను, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన బీట్రూట్ 1 కప్పు, కర్డ్ 500 ml, ఉడికించిన రైస్ 1 పెద్ద కప్పు. తయారు చేసుకునే విధానం: కర్డ్ రైస్ చేసుకోవడానికి రైస్ మెత్తగా ఉండాలి కాబట్టి, రైస్ పొడిగా ఉంది కాబట్టి గరిటెతో రైస్ని కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. రాత్రి మిగిలిన అన్నంతో కూడా కర్డ్ రైస్ చేసుకోవచ్చు. రైస్ని ఇలా మెత్తగా చేసిన తర్వాత అందులో పెరుగు, ఉప్పు, పావు గ్లాస్ వాటర్ వేసుకొని కలపాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము కలిపి ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్డ్ రైస్కి తాలింపు పెట్టుకుందాం. బాగా మిక్సింగ్ చేయాలి. తాలింపుకు ప్యాన్లో ఆయిల్ వేసాక ఆయిల్ వేడయిన తర్వాత పప్పు దినుసులు, వేగాక ఎండుమిర్చి, వేరుశనగ పప్పులు, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక ఇందులో కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇలా వేగిన తాలింపుని కర్డ్ పెరుగన్నంలో వేసుకొని కలపాలి. ఇలా కరివేపాకు కలిపాక కొత్తిమీర వేసుకొని కలపాలి. ఇప్పుడు రైస్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఏదైనా ఆవకాయతో సర్వ్ చేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.